తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరులో జాక్వర్ ప్లంబింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ హరిబాబు, జాక్వర్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ సుభాష్ కలిసి ప్రారంభించారు. తమ కంపెనీ ఈ పరిశ్రమ అభివృద్ధి కోసం 1991 నుండి ప్లంబర్ సమావేశాన్ని నిర్వహిస్తోందని హరిబాబు తెలిపారు. ఇప్పటి వరకు జాక్వర్ ఫౌండేషన్ ఏపీలో 9 CSR ప్లంబింగ్ ల్యాబ్లను స్థాపించిందన్నారు. ఉపాధి సాయంతో పాటు ప్రాక్టికల్ శిక్షణ, అతిథి ఉపన్యాసాలు, జాక్వర్ ఫౌండేషన్ ద్వారా సర్టిఫికెట్లు, జాక్వర్ టీ షర్ట్లు మరియు టూల్ కిట్లను అందిస్తామని సుభాష్ వెల్లడించారు. నమస్తే అండి. ఈ రోజున బొమ్మూరు ఏరియాలో అంటే రాజమండ్రిలో ఉన్న బొమ్మూరు ఏరియాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారి ప్రిమిసెస్లో మా జాగ్వార్ ఒక బ్యూటిఫుల్ అంటే ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని మేము ల్యాబ్ అంటాం. మా జాగ్వార్ కంపెనీ చాలామందికి సుపరిచితం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో నంబర్ 1 బ్రాండ్గా రూపొందబడిన ఈ బ్రాండ్లో చాలా రకాల వెరైటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. శానిటరీ వేర్, షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానల్, వర్ల్పూల్, స్పా, జకూజీ అండ్ హాట్ వాటర్ సొల్యూషన్ ఇవన్నీ ఉండటం కాకుండా లైటింగ్ కూడా ఉన్నాయండి. వీటన్నిటికీ కస్టమర్లకు అందుతున్నప్పుడు వారి సరిగా ఫిట్టింగ్ చేయడానికి ప్లంబర్లు, నిష్ణాతులైన ప్లంబర్లు అవసరం ఉంటుంది. దానికి NAC వారు మాతో తోడ్పాటు చేసి ఏమంటే మేము ఇక్కడ రాజమండ్రిలో వై డోంట్ యు కీప్ యువర్ ల్యాబ్ అని అడిగితే ఇమ్మీడియట్గా మేము యాక్సెప్ట్ చేసి మా CSR యాక్టివిటీలో భాగంగా ఇక్కడ ఒక మంచి విశాలమైన ప్రాంగణంలో ఈ యొక్క ల్యాబ్ని క్రియేట్ చేసాం. అది చాలామంది వ్యాపార దృష్టితో ఉండి ఏదో ప్రోడక్ట్ అమ్మేసాం మా పని అయిపోయిందని అనుకోకుండా ఇంకా మేము కంపెనీ తరఫున ఏం చేయగలం అనే ఉద్దేశంతో ఈ ల్యాబ్ క్రియేట్ చేసాం. ఫుల్ ప్లెడ్జ్డ్ టెక్నికల్ స్కిల్స్తో దానికి ఈ అడ్వాన్స్ ల్యాబ్ పెట్టడం వల్ల, జాక్వార్ ప్లంబింగ్ అడ్వాన్స్ ల్యాబ్ పెట్టడం వల్ల వాళ్ళకి లైవ్గా ఏ విధంగా రిపేర్ చేయాలి, ఏ విధంగా ఫిక్స్ చేయాలి, ఏ విధంగా ప్రాబ్లమ్ని ఇమీడియట్గా సాల్వ్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళకి స్కిల్ మీద ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా వర్క్ అనేది మంచి టెక్నాలజీతో వస్తుంది, ప్లస్ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా తెలుస్తాయి. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు NAC ద్వారా త్వరలో 23 ట్రైనింగ్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ కడదామని నిశ్చయించారు. అది త్వరలోనే ప్రారంభమవుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయ్యే లోపల బిల్డింగ్స్ అన్ని రెడీగా అవుతాయి. ఎందుకంటే మనకి NAC 31 సెంటర్లు ఉన్నాయి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్. అవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అది కాకుండా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏమంటే వీళ్ళకి సొంత బిల్డింగ్ ఉండాలి. ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరికీ మంచి స్కిల్ నేర్పియాలి విత్ న్యూ టెక్నాలజీస్ మీద. ఎందుకంటే మనకి ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మళ్ళీ అట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా బాగుంది కాబట్టి న్యూ టెక్నాలజీలు వస్తున్నాయి. ప్లంబింగ్లో కానీ, ప్లస్ మన మెటీరియల్స్లో కానీ, అదేవిధంగా ఫ్యాస్కేడ్ కానీ, ఫామ్ వర్క్లో కానీ అన్నిట్లో మన వాళ్ళు స్కిల్ నేర్చుకొని మన ఓన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి స్కిల్ నేర్పించి వాళ్ళతోనే వర్క్ చేపిద్దామని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. ప్లంబింగ్ టెక్నాలజీలో, అడ్వాన్స్ టెక్నాలజీలో అనుభవం ఉండదు. నార్మల్గా ప్లంబర్ అంటే ఏంటంటే వస్తాడు, ఏదో ఒక బేసిక్ వర్క్ చేసుకుంటాడు పోతాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే 3 months కోర్స్ నేర్చుకున్న తర్వాత మేము ఆ స్టూడెంట్కి ఒక సర్టిఫికెట్ ఇస్తాం. NAC అండ్ జాక్వార్ ఫౌండేషన్ నుంచి ఒక సర్టిఫికెట్ ఇస్తాము. సర్టిఫికెట్తో పాటు ఒక టూల్ కిట్ ఇస్తాము. లైక్ వాళ్ళకి కావాల్సిన టూల్ కిట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఒక టీ షర్ట్ గుర్తింపు, లైక్ రెయిన్ కోట్స్, ఇలాంటి టూల్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి అండ్ మ్యాన్ పవర్ ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మినిమం వేజెస్ ప్రకారం కంపెనీ నుంచి కానీ, లేదంటే కన్స్ట్రక్షన్స్లో కానీ, వాళ్ళు ఎక్కడైనా పెద్ద కన్స్ట్రక్షన్లో ఎక్కడైనా సెటిల్ కావచ్చు.